తీసారా? పుస్తకం లేని వాళ్ళు దండం పెట్టుకొని, ఇలా దండం పెట్టుకొని గురువుగారిని చూస్తూ చెప్పండి. గురువుగారిని చూస్తూ చెప్పండి. ఓం శ్యామల పరదేవతాయై నమః. ఓం శ్యామల పరదేవతాయై నమః. చాలామంది ఏమంటుంటారంటే శ్యామలామాత మాతంగిదేవి ఇద్దరు ఒకటే అంటారు, కానీ తప్పు. మాతంగి వేరు, శ్యామల వేరు. మాతంగి మనకు దశమహావిద్యలో కనబడుతూ ఉంటుంది. శ్యామలా పరదేవత సాక్షాత్తు మణిద్వీపంలో ఉంటుంది. శ్యామలాంబ యొక్క అంశగా దశమహావిద్యల్లో మాతంగి పరదేవతని చెప్తూ ఉంటారు. మాతంగి పరదేవత మతంగ మహాముని యొక్క తపస్సుకు జగన్మాత ఆయన గర్భవాసము చేయగా వచ్చినటువంటి పేరు మాతంగి. మతంగముని యొక్క కన్యగా మాతంగిగా చెప్తారు. కానీ శ్యామలకు ఎవరి గర్భవాస జన్మ లేదు. షీఈజ్ ఇండిపెండెంట్ గాడెస్. తను సాక్షాత్తు జగన్మాత యొక్క జ్ఞాననేతరం నుంచి ఉద్భవించినటువంటి తల్లి శ్యామల. ఈ శ్యామలా పరదేవతకు 12 నామాలు ఉన్నాయి, విశేషమైనటువంటి నామములు. అందులో ఆ శ్యామలా పరదేవతకు ఉండేటటువంటి నామములలో రాజశ్యామల అనే ఒక పేరు ప్రసిద్ధి. ఎలా ప్రసిద్ధి? మన పూజ్య గురుదేవులైనటువంటి పండితులు, సిద్ధాంతులు, పీఠాధిపతులు రాజశ్యామల మాతని ఎక్కువ ఎక్స్పోజ్ చేశారు రాజకీయ నాయకుల కోసం. అందుకే నానుడు ఎక్కువ వచ్చింది, రాజశ్యామల 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 రాజశ్యామల. బట్ రాజశ్యామల అన్న అంశ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ శ్యామల, ఒక కళ, ఒక అంశ. ద ప్రిన్సిపల్ ఈజ్ శ్యామల, ద ఫస్ట్. ఇప్పుడు ఆ శ్యామలా పరదేవత యొక్క దండకం చదువుతాను, మీరందరూ చెప్పండి. శ్యామలా దండకాన్ని పిల్లలు పలకగలిగినప్పటి నుంచి, అమ్మ, నాన్న, అత్త, అవ్వ, తాత అని పలకగలిగినప్పటి నుంచి మాటలు పలకలేని స్థితి ఏదయ్యా అంటే వృద్ధాప్యం. ముసలితనంలో మాటలు పలకలేము కదా, తడబాటు వస్తూ ఉంటుంది కదా. పిల్లలు మాట్లాడేటప్పటి నుంచి వృద్ధాప్యం వచ్చి మాట్లాడని స్థితి వచ్చేంత వరకు ఈ శ్యామల దండకాన్ని పఠించినటువంటి జీవుడి జన్మ ఇంద్ర సమానం. సాక్షాత్తు అమరాధిపతి అయినటువంటి ఇంద్రుడితో సమానం. శ్యామల దండకంలో ఉండేటటువంటి అక్షరాలు ఏంటంటే మన శరీర అంతర్గతంగా ఉండేటటువంటి జీవ చైతన్యం, భగవత్ చైతన్యాన్ని 1 నిమిషం లోపల కనెక్ట్ చేసుకుంటుంది. 1 నిమిషంలో మనకు మన సోల్ రిజర్వేషన్ ఉంటుంది. మనకు సోల్ రిజర్వేషన్ ఉంటుంది. ఆత్మ చైతన్య శక్తి అంటారు దాన్ని. ఆత్మ చైతన్య శక్తి అంటారు, సోల్ రిజర్వేషన్. అట్ ద సేమ్ మన బాడీలో డివైన్ పవర్ ఒకటి ఉంటుంది, అది గాడ్ రిజర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. శ్యామల దండకాన్ని పఠనం చేయడం ఆరంభించామనుకోండి, సంగీత సారస్వత కళలు 16. ఈ 16 కళలకు సంబంధించిన నాద త్రయం అనేది 1 సెకండ్లో కుండలిని పట్టుకుంటుంది. అది భగవంతునితో కలిపి ఈశ్వరుడు జీవుడు ఇద్దరు కలిసి నాట్యం ఆడతారు లోపల. అద్భుతమైనటువంటి ఫలితం. శ్యామల దండకం సామాన్యమైంది కాదు. పరాశ్రీ స్వామి 2011 నుంచి ఇప్పటి వరకు రోజు చదువుతాడు. బహుశా శ్యామల దండక మహిమనేమో పరాశ్రీ స్వామి ఇంత చిన్న వయసులో అలా మాట్లాడగలుగుతున్నాడు. లేకపోతే నా బతుకేంటి, నా బుద్ధి ఏంటి, నా పాడు. నేనేం చదివినానండి, ఒక 5వ తరగతి చదివిన. 5వ తరగతి చదివిన వ్యక్తి ఇలా ఉండాలనా? మీలాగా ఉండాలి, అవునా కదా? ఓం శ్యామల పరదేవతాయై నమః. చాలామంది విద్యా ప్రపూర్ణులు కావాలని ఆకాంక్ష ఉన్నవాళ్ళు, అనగా నేను అవధాన సిద్ధాంతిని అవుతాను, నేను అవధాన త్రయము, అవధాన పంచకములో ఉత్తీర్ణుడు అవుతాను అనుకునే వాళ్లకు శ్యామలాదేవియే శరణాగతి. నేను మంచి ప్రొఫెసర్ అవుతాను, మంచి డాక్టర్ అవుతాను, మంచి ఇంజనీర్ అవుతాను, ఎడ్యుకేషన్ ప్రకారంగా ఒక మంచి అవార్డు తీసుకోవాలనుకుంటున్నాను, ఒక పిహెచ్డిలో నేను ఉత్తీర్ణత సాధించాలనుకుంటున్న వాళ్లకు శ్యామల దండకం చదవండి. అద్భుతం అద్భుతం అద్భుతం. వీటితో పాటు నేను
పాములు గరిచిన వాళ్ళకు మంతరిస్తా, పాము కాటు మంత్రం నేర్చుకుంటా, తేలుకాటు మంత్రం నేర్చుకుంటా, భూత మంత్రం నేర్చుకుంటా, దయ్యాలను దింపే మంత్రం నేర్చుకుంటా, తాయితెలు కడతా, తాయితెల మంత్రం నేర్చుకుంటా. చిన్న చిన్న విద్యలు, చిన్న చిన్న సిద్ధులు, పెద్ద పెద్ద విద్యలు, పెద్ద పెద్ద సిద్ధులు, మంత్రతంత్రాలు, యంత్రలేఖనం, యంత్రలేఖనం అనగా తాయెత్తులు రాయడానికి సంబంధించిన యంత్రాలు లిఖించి 10 మందికి తాయెత్తులు కడతా అనుకుంటే కూడా శ్యామలా దండకంను చదివి శ్యామలా పరదేవత యొక్క ఉపదేశం తీసుకున్న వాళ్ళకు తిరుగుండదు. తిరుగంటే అర్థం ఏంటి? ఆయన ప్రయోగించిన మంత్రం ఫలితమై పనిచేస్తేనే ఆయనకు మంచి పేరు. ఆయన యంత్ర నిర్మాణం చేసి తాయెత్తు కట్టిన తర్వాత కట్టుకున్న వాళ్లకు శుభం జరిగితేనే ఆయనకు పేరు. మీకు మంత్ర, యంత్ర, తంత్ర వీటిలో పేటెంట్స్ కమ్ రిజర్వేషన్ రావాలనుకుంటే, అధికారికం రావాలనుకుంటే, మీకు మంత్రతంత్ర యంత్ర అధిష్టాన దేవత అయినటువంటి భగవతి కృప దొరకాలనుకుంటే, మీకు ఒక పట్టా రావాలనుకుంటే శ్యామలా దేవత అద్భుతం యాజ్ అ ప్రిన్సిపల్ ఆఫ్ లెజెండెడ్ గాడెస్. ఓకే, అర్థమైందా? అప్పుడప్పుడు ఇంగ్లీష్ పదాలు ఎందుకు వాడుతుంటే స్వామి మోటోడు అంటుంటారు చాలామంది. మోటోడు కాదు, ఘాటోడు అని తెలవడానికే, ఏమనుకోకండి. ఓం శ్యామల పరదేవతాయై నమః. చాలామంది హిమాలయస్కి వెళ్ళి ధ్యానం చేసి వస్తుంటారు, మెడిటేషన్ లవర్స్. ఒక గదిని మూసుకొని తలుపులు వేసుకొని గంటన్నర ధ్యానం చేస్తుంటారు ముద్ర పట్టి. వాళ్ళ సౌలభ్యాన్ని బట్టి వాళ్ళ గురువులు చెప్పిన ముద్రలు పట్టుకొని ధ్యానం చేస్తూ ఉంటారు. ధ్యానం మీద మక్కువ ఉన్నవాళ్ళు, ధ్యానం మీద ప్రేమ ఉన్నవాళ్ళు. చాలా అద్భుతమైంది. 2025వ సంవత్సరాన్ని దాటి 26వ సంవత్సరంలో మనం బ్రతుకుతున్నాం. మానవుని యొక్క విజ్ఞాన వికాసం తర్వాత లెక్కింపబడినటువంటి కాలగణన సూత్రం. అంతకుముందు లక్షల సంవత్సరాలు గడిచిపోయాయి, మనకు తెలియదు. లెక్క కట్టారు కాబట్టి 2026 వచ్చింది ఇప్పటికీ. అవునా కాదా? అయితే మానవుడి యొక్క జీవ సృష్టి ప్రారంభమై మనిషి పురోగతి వైపు నడుస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు సమ్ బిలియన్ ఇయర్స్ అయిందని చెప్తారు శాస్త్రవేత్తలు, సైంటిస్టులు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మానవుడు సాధించిన అచీవ్మెంట్స్లో, మనిషి సాధించినటువంటి అద్భుతాలలో, మానవుడు కనిపెట్టినటువంటి అద్భుతాలలో అన్నింటికన్నా గొప్ప అద్భుతం ఏంది అంటే ధ్యానం మాత్రమే. ధ్యానాన్ని మించినటువంటిది ఈ జగతిలో వేరొకటి లేదు. ప్రపంచమంతా ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే బార్డర్లో సైనికుల అవసరం ఉండదు, పోలీస్ స్టేషన్ల అవసరం ఉండదు, తెలుసా? ఈ అణుబాంబులు వేసుకోవడం, ఈ దాడులు చేసుకోవడం ఉండదు. వినరు దౌర్భాగ్యులు. మన ఋషులు ఎప్పుడో చెప్పారు, ఒరే నాన్న ధ్యానం చేసుకోండి రా, పని అయిపోతుంది అంటారు. ధ్యానం చేసుకోరు కాబట్టి డిపార్ట్మెంట్స్ పెరిగిపోతున్నాయి. ఏటా గవర్నమెంట్ సైంటిస్టులకు కొన్ని లక్షల కోట్లు కేటాయిస్తుంది కేవలం ఆయుధాలు తయారు చేయనికే. ఐక్యరాజ్య సమితిలో యోగా దినోత్సవాన్ని ప్రకటించారు. ప్రతి దేశం ధ్యానం చేయాలని ఒక కఠినమైన రూల్ తెచ్చిందనుకోండి, ఈ హింసాత్మకమైనటువంటి ఈ చేష్టలన్నీ పక్కపోతాయి. అలా ధ్యానం చేసి శాంతిని, పీస్నెస్ని, ప్రశాంతతను పొందాలనుకునే వాళ్లకు వీలు పడకపోతే రోజుకొకసారి శ్యామల దండకం చదవండి, అట్ ద సేమ్ రిజల్ట్. రోజు చదవడానికి రాకపోతే 2 రోజులకోసారి చదవండి, 3 రోజులకోసారి చదవండి, 4 రోజులకోసారి చదవండి, వారానికోసారి చదవండి, 15 దినాలకోసారి చదవండి, నెలకొకసారి చదవండి. నెలకు కూడా చేత కాకపోతే 3 నెలలకోసారి చదవండి, 4 నెలలకోసారి చదవండి, 6 నెలలకోసారి చదవండి, సంవత్సరానికోసారి చదవండి. ఇప్పుడు కూడా చేత కాలేదంటే AK-47 గన్ను పట్టుకొని పోయి ఉగ్రవాదుల్లో చేయబోరు. అదే జరుగుతుంది, ఇంకేం జరగదు. ఇంకా ఎవడైతే తనను తాను తెలుసుకున్నాడో వాడు సమాజాన్ని తెలుసుకునే పనిలో పడతాడు. సమాజాన్ని తెలుసుకున్నవాడే భగవంతుని తెలుసుకుంటాడు. డైరెక్ట్ దేవుడు ఎవరికి అర్థం కాడు. దేవుడు డైరెక్ట్ ఎవరికి అర్థం కాడు. జనుల సేవయే జనార్దన సేవ అని చెప్పింది మన శాస్త్రమే. మనల్ని మనం తెలుసుకుంటే సమాజం అర్థమవుతుంది. సమాజం అర్థమైన తర్వాతనే సద్గతి అర్థమవుతుంది మనకు. అది గుర్తుపెట్టుకోవాలి చాలామంది. శ్యామల దండకం చదవండి, చదివించండి. ఎవరితో? మీ పిల్లలతో, మీ భర్తలతో, మీరు అందరూ చదవండి. భర్తలు భార్యలతో చదివించండి, వీళ్ళిద్దరు కలిసి పిల్లలతోనే చదివియండి. శ్యామల దండకం చాలా గొప్పది.
ఈరోజు ప్రస్తావన శ్యామలలో ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇన్ని రోజులు చెప్పలేదు కదా స్వామి వెనకడి మళ్ళా. శ్యామల దండకం ఎవరెవరు చదివారు? ప్రథమంగా ఆదినారాయణుడు చదివాడు. ఆయన శివునికి ఉపదేశం చేశాడు. శివుడు సూర్యనారాయణ భగవానునికి ఉపదేశం చేశాడు, గణపతికి ఉపదేశం చేశాడు. సూర్య భగవానుడు హనుమంతుడికి ఉపదేశం చేశాడు. హనుమంతుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటికి చిరంజీవే ఆయన ఉన్నాడు ఒక ప్రదేశంలో. ఇప్పటికి శ్యామల దండకం చదువుతాడు హనుమంతుడు. హనుమంతుడికి అంత శక్తి, అంతటి గొప్ప ప్రత్యేకత రావడానికి కారణం శ్యామల దండకమే. రామనామం ఉందనుకోండి, శ్యామల వేరు రాముడు వేరు కాదు. రాముని యొక్క స్త్రీ స్వరూపమే శ్యామల, శ్యామల యొక్క పురుష స్వరూపమే రాముడు. అది అందుకే రామ మంత్రమే శ్యామల, శ్యామల మంత్రమే రామ. రామనామాన్ని విశదీకరిస్తే వచ్చేదే శ్యామల దండకం. అందుకే హనుమంతుడు ప్రీతిగా చదువుతాడు శ్యామల దండకాన్ని. అర్థమైందా? ఓం శ్యామల పరదేవతాయై నమః. మరి టిఫిన్ కానీ వెళ్తారేమో, ఆకలి అవుతుందా లేదా? చదవమంటారా?